మహాశివరాత్రి 144 ఏళ్ల తర్వాత జరిగిన మహా అద్భుతం. ఇక శివరాత్రి పర్వదినం హిందూ మతంలో అత్యంత పవిత్రమైనది. ప్రతి సంవత్సరం మాఘమాసంలో అమావాస్యకు సమీపంగా వచ్చే చతుర్దశి తిథిని మహాశివరాత్రిగా జరుపుకుంటారు. అయితే 2025వ సంవత్సరంలో మహాశివరాత్రి ప్రత్యేకంగా చరిత్రలో నిలిచిపోయేలా జరిగింది. 144 సంవత్సరాల తర్వాత మహాశివరాత్రి రోజున ఒక అద్భుతమైన ప్రకృతి దృశ్యం ప్రపంచవ్యాప్తంగా భక్తులను ఆశ్చర్యపరిచింది. ఇక ఈ సంవత్సరం 2025 ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజున ఒక అరుదైన ఖగోళ సంఘటన జరిగింది. చంద్రుడు, సూర్యుడు, శని, గురు, మంగళ, బుధ, శుక్ర మరియు రాహుగ్రహాలు ఒకే రేఖలోకి వచ్చాయి. ఈ అరుదైన గ్రహ సంయోగం చివరిసారి 1881వ సంవత్సరంలో నమోదైంది. ఈరోజు విశేషంగా భావించబడ్డానికి మరొక కారణం ఉంది. భారతదేశంలోని పవిత్రమైన నదులు, ముఖ్యంగా గంగా, యమున, గోదావరి, నర్మదా, కృష్ణ, కావేరి నదుల నీరు ఒక్కసారిగా అద్భుతంగా ఉప్పొంగినట్లు కనిపించాయి. భక్తులు దీన్ని దేవుడి ఆశీర్వాదంగా భావించారు. ఇక ఈ అరుదైన ఘట్టం మహాకుంభమేళ కాలంలో రావడం మరింత విశేషంగా మారింది. 144 సంవత్సరాల తర్వాత ప్రయాగ్రాజ్లో జరిగిన మహాకుంభమేళ ఫిబ్రవరి 26న మహాశివరాత్రితో ముగియనుంది. ఈ మహాపర్వానికి సుమారు 60 కోట్ల మంది భక్తులు హాజరయ్యారు. ఇది ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద భక్తి సమావేశంగా నిలిచింది. ఇక భక్తులు విశ్వాసంతో త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేశారు. మహాశివరాత్రి రోజు జరగడం వల్ల ఈ పుణ్యస్నానానికి మరింత ప్రాముఖ్యత లభించింది. శివుడికి ప్రీతికరమైన బిల్వపత్రాలు, పంచామృతం, అభిషేకాలు మహాకుంభమేళ ప్రాంతంలో అత్యధికంగా నిర్వహించబడ్డాయి. భక్తులు ఈ సంఘటనను శివుని మహిమగా భావించారు. మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి సమయంలో కొన్ని పవిత్ర క్షేత్రాలలో విశేషమైన ప్రకృతి అద్భుతాలు జరిగాయి. వారణాసి కాశీ విశ్వనాథ మందిరంలో శివలింగంపై సహజంగానే పాలు దారలుగా వచ్చాయనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇక ఈ రోజు భక్తులు ఉపవాసం ఆచరిస్తూ రాత్రిపూట జాగరణ చేస్తారు. శివునికి తిలకధారణ, బిల్వ పత్రార్చన, లింగాభిషేకం, మహా నైవేద్యాలు అంకితమవుతాయి. శైవ క్షేత్రాల్లో భక్తులు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఆధ్యాత్మిక భావంతో నిండిపోయారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం విశేష భద్రతా ఏర్పాట్లు చేసింది. 3 నెలల పాటు కొనసాగిన ఈ మహాకుంభమేళాలో ప్రాణరక్షణ సేవలు, రవాణా సౌకర్యాలు, తాగునీటి అందుబాటు, పారిశుద్ధ్య పరిరక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయబడ్డాయి. ఇక యునెస్కో ఈ మహాశివరాత్రి సందర్భంగా జరిగిన ఘట్టాలను పరిశీలించి భారతీయ ఆధ్యాత్మికతకు మరింత ప్రాధాన్యమిస్తూ కుంభమేళాను మానవాళి సంస్కృతికి చెందిన అపురూప సంపదగా గుర్తించింది. 144 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ మహాశివరాత్రి భక్తులకు ఒక అపూర్వమైన అనుభూతిని మిగిల్చింది. భక్తుల విశ్వాసం, ప్రకృతి అద్భుతం, ఖగోళ సంఘటన ఆల్ ఇన్ వన్ ప్లేస్ దీనిని అసాధారణమైన రోజుగా మార్చాయి. మహాశివరాత్రి యొక్క ఆధ్యాత్మికత భక్తుల జీవితాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలేంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.